ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, లోక్సభలో, అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ ఉన్నాం. చివరకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు రావాలనే నిర్ణయంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూర్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిత్రులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దానికి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో కూడా అనేక సార్లు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు. స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం, చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. స్వాతంత్రానికి ముందు అతిపెద్ద విమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తింపు ఉంది. దక్షిణాసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా, కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్లు పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చజెండా ఊపడం చాలా సంతోషం.